హాయ్ అండి. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లు అసలు యూట్యూబ్‌లో మార్పులు ఎందుకొస్తున్నాయి? ఎప్పటి నుంచి వస్తున్నాయి? అండ్ దానివల్ల ఉపయోగం ఎవరికి? దానివల్ల లాస్ ఎవరికి అనేది చెప్తానండి మీకిప్పుడు. ముందుగా యూట్యూబ్ ఛానల్స్‌లో ఇష్టం వచ్చిన కంటెంట్లు యూజ్ చేస్తూ ఉంటున్నారండి. అది ఎవరెవరి గురించో థంబ్‌నెయిల్స్ పెట్టేసి, థంబ్‌నెయిల్‌లో ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్‌లో చూపిచ్చేసి, తీరా వీడియో ఓపెన్ చేయగానే మనకి కంటెంటే లేకుండా ఇష్టం వచ్చినట్టు కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్‌ని అన్నిటిని కూడా యూట్యూబ్ ఇక నుంచి ఎంకరేజ్ చేయట్లేదండి. ఈ జూలై 15 నుంచి. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్‌లో కాపీరైట్ మీన్స్ వేరే వాళ్ళ కంటెంట్‌ని మన కంటెంట్‌కి, మన వీడియోకి ఎడిటింగ్ చేసుకొని, ఆ ఎడిటింగ్‌లో చిన్న చిన్న మార్పులు చేసి ఆ కంటెంట్‌ని అప్లోడ్ చేస్తుందండి. అలాంటి వీడియోస్‌కి కూడా యూట్యూబ్‌లో ఇక నుంచి ఛాన్స్ లేదండి. ఇంకొకటి ఒరిజినల్ కంటెంట్‌నే యూట్యూబ్ ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తుందండి. ఇది ఎవరికంటే ఒరిజినల్ కంటెంట్‌ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒరిజినల్ కంటెంట్‌తో పాటు ఆహ్, కామెడీ కామెడీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎడ్యుకేషనల్‌కి సంబంధించిన వీడియోసు, ఏదైనా అవేర్‌నెస్ పెంచే వీడియోస్‌నైతే యూట్యూబ్ ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తుందండి. పిచ్చి పిచ్చి కంటెంట్లు, పిచ్చి పిచ్చిగా ఎడిటింగ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్‌లనైతే లేదండి. ఇంకొకటి యూట్యూబ్ మానిటైజేషన్‌కి ఇలాంటి వీడియోస్‌ని మాత్రమే మానిటైజేషన్ చేస్తుంది యూట్యూబ్. మిగతావి వ్యూస్ వచ్చినా, లైక్స్ వచ్చినా, ఏదొచ్చినా గానీ వాటికి మానిటైజేషన్ చెయ్యదండి యూట్యూబ్. మనకి డబ్బులైతే రావు అలాంటి వీడియోస్ వల్ల యూట్యూబ్‌లో. ఇంకా చూస్తే ఇప్పుడు యూట్యూబ్‌లో సెలబ్రిటీస్ గురించి కొన్ని థంబ్‌నెయిల్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా అయితే నయనతార హస్బెండ్‌కి డివోర్స్ అని చెప్పేసి ఒక థంబ్‌నెయిల్ అయితే పెడుతున్నారు. అలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టి ఆ వీడియో ఓపెన్ చేశాక దానికి వేరే ఏదో ఎక్స్‌ప్లనేషన్ పెడుతున్నారు. అదంతా అలాంటి కంటెంట్స్‌కి లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి కానీ కామెంట్స్ కూడా వస్తాయి కానీ అదైతే మానిటైజేషన్ అయితే అవ్వదండి. ఒకవేళ మానిటైజేషన్ అయిన ఛానల్ అయితే మాత్రం ఆ వీడియోస్ అయితే క్యాలిక్యులేషన్ అయితే అవ్వవు. వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎన్ని లైక్స్ వచ్చినా, లేకపోతే ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా వీడియో అయితే మానిటైజేషన్ అయితే అవ్వదండి. ఇంకొక చాలామంది యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని ఖండించడానికి యూట్యూబ్ కొన్ని చర్యలైతే తీసుకుంటుంది. ప్లస్ కొన్ని మార్పులు కూడా మారుస్తుంది యూట్యూబ్ నుంచి. పిచ్చి థంబ్‌నెయిల్‌లు అండ్ వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసే థంబ్‌నెయిల్స్ అలాంటివి అందులోకి రాంగ్ వేగా చూపించటము, ఇలాంటి కంటెంట్‌ని మొత్తం కూడా యూట్యూబ్ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదండి. ఇక నుంచి బ్యాన్ చేస్తుంది. ప్లస్ ఆ ఛానల్ కూడా బ్యాన్ అయిపోతుంది ఇలాంటివి చేయటం వల్ల. ఇలాంటి కంటెంట్‌ని అయితే క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే మీకు చాలా క్వాలిటీ లేకుండా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వీడియోస్‌ని కూడా బ్యాన్ చేస్తుంది యూట్యూబ్. అండ్ వేరే వాళ్ళ కంటెంట్‌ని కాపీ చేయటం, లేదా స్మాల్ ఎడిటింగ్స్ చేసి వీడియోస్‌ని కాపీ చేసి, కంటెంట్‌ని కాపీ చేసి థంబ్‌నెయిల్‌ని పెట్టుకొని ఇలాంటి వీడియోస్ కూడా నో యూజ్ అండి. ఇకపోతే ఏ ఛానల్స్‌కి యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తుందనేది ఇప్పుడు చెప్తాను. ఎలాంటివంటే ఒరిజినల్ ట్రావెల్ వీడియోస్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఉమా ట్రావెల్స్ అండ్ నెక్స్ట్ బ్యాంకాక్ విల్లా, ఇలాంటి ఒరిజినల్ కంటెంట్స్ ఉంటాయి కదా! నా అన్వేషణ, ఇలాంటి కొన్ని వీడియోస్‌కి యూట్యూబ్ అయితే మానిటైజేషన్ చేస్తుంది. అంటే కొత్తగా ఎవరైనా ఇలాంటివి చేస్తే ఆల్రెడీ వాళ్ళందరూ మానిటైజేషన్ అయిపోయి మంచిగా సంపాదించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మనం ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయాలంటే కంటెంట్ గురించి చెప్తున్నాను మీకు. ప్లస్ వంటలు.
కుకింగ్ ఛానల్స్ కూడా మంచి మానిటైజేషన్ చేస్తుంది యూట్యూబ్. అది కూడా ఓన్ వాయిస్తో కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఓకే. కానీ సాంగ్స్ పెట్టడము కాపీరైట్స్ అవుతాయి, వాటిని కూడా మానిటైజేషన్ చెయ్యదు. ఒరిజినల్ కంటెంట్, క్లారిటీ కంటెంట్, వీడియో క్లారిటీ అండ్ వాయిస్ క్లారిటీ కూడా చూస్తుంది ఇప్పుడు. ఎంటర్టైన్మెంట్ కూడా పిచ్చి పిచ్చి కామెడీగా, పిచ్చి పిచ్చిగా అట్లా కాకుండా మంచి మంచి కామెడీగా, ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి వల్గారిటీ లేకుండా ఉండే వీడియోస్ని అయితే యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుందండి. అలాంటి వీడియోస్కి కూడా మానిటైజేషన్ చేసే అవకాశాలు ఉంటున్నాయండి. నెక్స్ట్, మానిటైజేషన్‌కి ఏమేమి అర్హతలు ఉండాలనేది ఒకసారి చెప్తాను. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళొకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 12 మంత్స్ నుంచి 4000 వాచ్ అవర్స్ ఇలాంటి కంటెంట్‌ని మానిటైజేషన్‌కి యాక్సెప్ట్ చేస్తదండి యూట్యూబ్. అండ్ నిజంగా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు అండ్ ఇది ఎవరికి గుడ్ న్యూస్ అంటే, నిజంగా ఒరిజినల్ కంటెంట్ యూట్యూబర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండి. ఇలాంటి వాళ్ళ టాలెంట్ని ఈ యూట్యూబ్ ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుందండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదండి యూట్యూబ్. అండ్ ఆ కంటెంట్‌కి తగ్గ గుర్తింపు కూడా యూట్యూబ్ ఇస్తుంది. ఇలాంటి ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ చెప్పేది ఏంటంటే ఓవరాల్‌గా మంచి కంటెంట్, సమాజానికి ఉపయోగపడేది, లేదా ఇప్పుడు పిల్లలందరూ యూట్యూబులు స్క్రీన్ లేకుండా అసలు ఏ పిల్లలు ఏది చేయట్లేదండి. ప్లస్ ఆ పిల్లలకి కూడా మిస్‌యూజ్ అవ్వకుండా ఇప్పుడు యూట్యూబులు చేసి యూట్యూబుల్లో పిచ్చి పిచ్చి కంటెంట్ అది ఇది అని చిన్న పిల్లల నుంచే క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్ ఆపేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య యూట్యూబులు చూసి లేదా హాట్‌స్టార్‌లను చూసి మర్డర్ ఎట్లా చేయాలి, లేకపోతే అది ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నిటికి చెక్ పెట్టడానికి యూట్యూబ్ ఈ అప్డేట్‌ని తీసుకొచ్చిందండి. ఇది ఎవరికైనా మంచిదే. ఇది ఫాలో అయితే మనం కూడా బెటర్. మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఇలాగే ఇంకొన్ని వీడియోలు నేను అప్లోడ్ చేయాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ అండి. ఇది